నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ప్రమాదం పొంచి ఉంది. అధికారుల నిర్లక్ష్యంతో మరో గండిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేములపల్లి మండలం సల్కునూరు వద్ద L18-19 ఎడమ కాల్వకు గండి ప్రమాదం పొంచి ఉంది. కాల్వకు ఇరువైపులా గండిపడే అవకాశం ఉండడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఎడమ కాల్వ L18-19 ఎత్తిపోతల పరిధిలోని కాల్వ కట్టకు 2 చోట్ల కోతకు గురై బలహీనంగా మారింది. సాగర్ 68 కిలోమీటర్ల వద్ద పెద్ద బొంగ ఏర్పడింది. దానికి 100 మీటర్ల దూరంలో కట్ట భారీగా కోతకు గురైంది. సాగర్ ఎడమ కాల్వపై సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద గండి పూడ్చివేయడంతో కాల్వకు నీటి విడుదలను పెంచారు. దీంతో పాటు వర్షాలు కూడా కురుస్తున్నాయి. భారీ వర్షం కురిస్తే కట్ట మరింత కోతకు గురై గండిపడే ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే కట్టకు మరమ్మతు చేయాలని రైతులు కోరుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వైశాలి, ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వరప్రదాయినిగా ప్రాజెక్ట్ ని పిలుస్తుంటారు. ఈ వరప్రదాయినిగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి అటు కుడి కాలువ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి, ఇటు ఎడమ కాలువ నుంచి తెలంగాణ రాష్ట్రానికి సాగునీటిని అందిస్తుంటారు. అయితే ఈ కాలువకు సంబంధించి, ఎడమ కాలువకు సంబంధించి గత నెల 20 నుంచి 30 తారీఖుల మధ్యలో కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కోదాడ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సాగర్ ఎడమ కాలువకు 2 చోట్ల భారీ గండి ఏర్పడడంతో అప్పటికే సాగునీటిని విడుదల చేస్తున్నటువంటి అధికారులు ఆ గండి పడడంతో దాదాపుగా మరమ్మతులు చేసేందుకు 25 రోజుల పాటు మరమ్మతు పనులను చేపట్టడం జరిగింది. అయితే దీంతో రైతులు సాగు చేసుకున్నటువంటి వరి పంటలు అప్పటికే కొన్ని చోట్ల ఎండిపోవడం జరిగింది. దీంతో రైతులు కూడా నష్టాల పాలవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో దాదాపుగా ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 2 జిల్లాలకు సంబంధించి 10 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందుతుంది. ఈ నేపథ్యంలో గత 25 రోజుల తర్వాత మరమ్మతుల అనంతరం నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ఏదైతే విడుదల చేస్తున్నటువంటి నీటిని దాదాపుగా 7,000 క్యూసెక్ల నీరు ప్రస్తుతం విడుదల చేస్తున్నారు. దీంతో కాలువకు సంబంధించినటువంటి సాగునీటికి నీరు విడుదలవుతుంది. అయితే మిర్యాలగూడ పరిధిలో ఉన్నటువంటి వేములపల్లి మండలం సల్కునూరు వద్ద L18-19 ఇవి ఏదైతే కాలువలు ఇతర మేజర్ కాలువ నుంచి పిల్ల కాలువల్లో ఉంటాయి. ఈ కాలువలకు సంబంధించి సాగునీరు మిగతా చోట్లకు వెళ్తుంది. అయితే ఈ 2 L18-19 కాలువల వద్ద 2 సైడ్లు, ఎడమ కాలువకు సంబంధించి 2 సైడ్లో కూడా గత నెల రోజుల్లో ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో 2 చోట్ల కోతకు గురి కావడం జరిగింది. మరో చోట ఏదైతే సిమెంట్ తోటి వేసినటువంటి కాంక్రీట్ కూడా పగుళ్లు ఏర్పడింది. అయితే ప్రస్తుతం సాగునీరు ఎక్కువ విడుదల అవుతున్న నేపథ్యంలో సాగర్ కాల్వకి గండి పడే అవకాశం, ఎందుకంటే ఎక్కువ నీరు ప్రవాహం వస్తున్న నేపథ్యంలో సాగర్ బలహీనంగా ఉన్న కోత గురైన చోట గండి పడే అవకాశం ఉంటుంది. దాంతో ఇటు ఇప్పటికే వరి పంట సాగు చేసుకున్నటువంటి రైతులు ఆ గండి పడిన చోట నష్టపోయే ప్రమాదం ఉంది. దీనిపైన అధికారులు నిర్లక్ష్యం, అంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఎక్కువ కోతకు గురైన మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నా కూడా దీన్ని పర్యవేక్షణ లోపంతో ఎక్కడ వారు పట్టించుకోకపోవడంతో గండిపడే అవకాశం ఉందనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత నెల నుంచి విడుదలవుతున్నటువంటి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సాగునీటితోటి 2 జిల్లాలకు, ఉమ్మడి 2 జిల్లాలకు, నల్గొండ ఖమ్మం జిల్లాలకు సంబంధించి ఇప్పటికే 10 లక్షల ఎకరాలకు పైగా సాగు చేసుకోవడం జరిగింది. గండి పడితే మాత్రం మరమ్మతుల పేరుతోటి నీటిని నిలుపుదల చేస్తారు. దీంతో పంటలు నష్టపోయే అవకాశం. ఎందుకంటే పొట్ట దశలో ఉన్నటువంటి వరి పంటలు ఇప్పటికే కొన్ని చోట్ల ఎండిపోవడం జరిగింది. మళ్ళీ ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుంటుంది. ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు కాలువకు సంబంధించినటువంటి నీటి ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ కాలువకు ఎక్కడైతే ప్రమాదం పొంచి ఉంటుందో, కోత గురవుడు గాని బొంగలు పడే అవకాశం ఉన్న చోట కూడా వెంటనే సరైన మరమ్మతులు చేపట్టి ప్రమాదం చోటు చేసుకోకుండా చూడాలనేది, సాగునీరు సాఫీగా వచ్చే విధంగా చూడాలనేది రైతులు
కోరుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు ఈ ఏదైతే సాగర్ ఎడమ కాలువకు సంబంధించి తలుకునూరు వద్ద L18-19 కాలువకు సంబంధించి ఎత్తిపోతల కాలువ వద్ద ఉన్నటువంటి రెండు సైడ్లో కోతకు గురైనటువంటి చోట వెంటనే మరమ్మతులు చేపట్టాలని రైతులు మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి మరమ్మతులపై అధికారులు స్పందించారా? అయితే గత నెలలో జరిగినటువంటి కోదాడ వద్ద కాగిత రామచంద్రపురం వద్ద జరిగినటువంటి భారీ గండి వల్ల అధికారుల నిర్లక్ష్యంతో జరిగిందనేది రైతులు ఒకవైపు ఆరోపిస్తున్న పరిస్థితుల్లో ఇటు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పనులు వేగవంతంగా చేపట్టడంలో అధికారుల నిర్లక్ష్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఒక పక్క ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఏదైతే కాలువకు పర్యవేక్షణకు సంబంధించి లస్కెరేలు వీళ్ళు కొన్ని అంటే ఒక్కొక్క లస్కెరే కిలోమీటర్ల పరిధి నిర్ణయిస్తారు. దాదాపుగా 200 కిలోమీటర్ల పైగా ఉన్నటువంటి ఈ కాలువ సంబంధించి చాలా మందిని నియమించాల్సి ఉంటుంది. సిబ్బంది కొరతతోటి ఈ ప్రమాదాలు ఏర్పడుతున్నాయనేది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో వ్యాఖ్యానించడం జరిగింది. ఇంజనీర్ల కొరత కూడా ఉన్నది. ఈ భర్తీ చేస్తేనే ఈ కాలువకు సంబంధించి పర్యవేక్షణ ఉంటుంది. గండ్లు గాని ఇతర కోతలకు గురయ్యే చోట మరమ్మతులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు నియామకాలు చేపట్టిన తర్వాత ఈ కాలువకు సంబంధించి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తామనేది ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనిపైన అధికారుల దృష్టికి రైతులు తీసుకువెళ్లినప్పటికీ దీన్ని ప్రభుత్వానికి నివేదిక పంపించాము. అక్కడి నుంచి దీని మరమ్మతులకు సంబంధించి నిధులు విడుదలైతే తప్ప చేయలేమనేది అధికారులు చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో 8,000 క్యూసెక్ల నీటిని విడతలవారీ అంటే పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తే మాత్రం ఖచ్చితంగా కాలువకు గండిపడే అవకాశం ఉందనేది ఆ సమీప రైతులు చెప్తున్నారు. దీనిపైన ఇప్పటికైనా అధికారులు అక్కడ ఏదైతే కోతకు గురైన చోట మరమ్మతులు వెంటనే చేపట్టాలి, లేకపోతే మాత్రం ఖచ్చితంగా కోతకు గురవుతుంది, గండ్లు ఏర్పడతాయనేది రైతులు అధికారులకు చెప్తున్నప్పటికీ అధికారులు మాత్రం ప్రభుత్వం మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీనిపైన ఏదైతే అధికారులకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డికి జిల్లా మంత్రి కాబట్టి ఆయనకు ఈ విషయంలో ఆయనకు సమాచారం అందిస్తే మాత్రం వెంటనే పనులు చేపడతారనేది రైతులు చెప్తున్నప్పటికీ అధికారులు మాత్రం ప్రభుత్వం నుంచి మాకు అనుమతి వచ్చిన తర్వాత నిధులు వచ్చిన తర్వాతనే ఈ పనులను చేపడతామనేది మాత్రం చెప్తున్నారు. కానీ ఈ పెద్ద ప్రమాదం అంటే గండి పడడం కానీ కోతకు గురవడం కానీ ఎక్కువ మొత్తంలో 8,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తున్న నేపథ్యంలో కోతకు గాక గురైతే మాత్రం పెద్ద స్థాయిలో కాలువ కొట్టుకోపోయే అవకాశం ఉంటుంది. గండి కూడా ఏర్పడినా కూడా ఎక్కువ మొత్తంలో ఎక్కువ దూరం వరకు కాలువ కట్టలు తెగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నీటి ప్రవాహం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంది, పంటలు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఈ రెండు సైడ్ల ఏర్పడ్డటువంటి కోత గురైనటువంటి కాలువ కట్టను వెంటనే మరమ్మతులు చేయాలని మాత్రం డిమాండ్ చేస్తున్నారు.